మంచి వర్షాలు, కాలం మంచిగా అవుతోంది. చాలా కాలం తర్వాత రైతుల్లో కొంచెం ఎర్లీ రెయిన్స్ వల్ల బాగుంది, ఈసారి పంటలు బాగా పండుతాయి, అవసరమైతే 1 కాదు 2 కార్లు పంటలు వస్తాయి అని ఆశపడుతుంటే ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి. ప్రభుత్వాలు రైతులకి ఇన్ టైంలో యూరియా ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకు ఇవ్వలేకపోతున్నాయంటే తెలియదు, ఏదో కారణాలు చెప్తారు. ఆ కారణాలకున్న ఇదేంటో అర్థం కాదు, నిజమెంతో అబద్ధం ఎంతో అర్థం కాదు, ఏదో చెప్తారు. మొత్తానికి వాళ్ళు వేసే లెక్కలేవో వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే నాకున్న దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లోనే వచ్చే ఖరీఫ్ కోసం కంటింజెంట్ ప్లాన్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, జిల్లాల స్థాయిలో జేడీ అగ్రికల్చర్స్ కూర్చుని ఆ సంవత్సరం కంటింజెంట్ ప్లాన్ ఎలా ఉండాలి, ఖరీఫ్ ఎంత, ఖరీఫ్లో ప్యాడీ ఎంత, అదర్ ఇవెంత ఉంటాయి, ఎరువులు ఎంతెంత కావాలి, ఇవన్నీ ఒక ఇది వేసుకుంటారు. బడ్జెట్స్ వేసుకుంటారు, సప్లై ఆఫ్ ఫర్టిలైజర్స్ వేసుకుంటారు, పెస్టిసైడ్స్ వేసుకుంటారు, డీలర్స్తో మీటింగ్స్ పెడతారు. పెద్ద తతంగం ఇది. వ్యవసాయాన్ని మించిన పరిశ్రమ ఏముంటుందండి దేశంలో? 70% మంది బతుకుతున్న భారతదేశం ఇది వ్యవసాయం మీద ఆధారపడి. గాలి వదిలేశారు. ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం చూసా ఇలాంటి సిచ్యువేషన్ నేను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఎంత భయంకరం అంటే రైతులు చెప్పులు క్యూలో పెట్టి కొట్టుకుంటున్నారు. యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి, తోపులాట. భార్యాభర్తలు వెళ్ళి క్యూలో నుంచుంటే కూడా ఒక్కొక్క బస్తా దొరకట్లా. సినిమాలకు బ్లాక్లో టికెట్లు అమ్మినట్టు వాళ్ళు క్యూలో నిలబడితే సగం మంది దగ్గర అయిపోయినాయి అంటున్నారు, తిరిగి వెళ్ళిపోవడం, లేకపోతే గొడవ. సర్ది తెచ్చుకుంటున్నారు, సర్ది మూట కట్టుకుని. ఏంటి దరిద్రం ఏంటి? ప్రతివాళ్ళు పెద్ద గొప్పగా చెప్తారు, రైతులే రైతులే రైతులే. అక్కడ ఏం కనపడదు. అంటే లాస్ట్ ఇయర్ అట్లా చేసాం, చేసి ఉండొచ్చు, అంటే ఈ సంవత్సరం వద్దా, ఈ సంవత్సరం పోతే పోనీయా? ఏంటి దీనికి? ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ? అదేమంటే కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రం అంటది, అదే విదేశాలు ఇవ్వలేదని కేంద్రం అంటది. మరి ఎవరు ఇవ్వకపోతే రైతులేం కావాలి? రైతులకు ముందే చెప్పాలి కదా, విదేశాల నుంచి యూరియా రావట్లేదు, మీరు పంటలు ఇవ్వకండి అని. ఇప్పుడు నెత్తి మీదకి వచ్చినాక వాళ్ళు అన్ని పంటలు వేసుకున్న తర్వాత, నాట్లు వేసుకునే టైంలో యూరియా లేదు అని అంటే బురదలో రైతు చేస్తాడు, మీరేమో బురద చల్లుకుంటా ఉండండి. మినిమం కామన్ సెన్స్ లేని అడ్మినిస్ట్రేషన్, డామ్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పర్టికులర్గా తెలంగాణలో అయితే ఇంకా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. ఏపీలో కూడా ఉంది, కానీ కాకపోతే ఏపీ ఏంటంటే వాళ్ళకి అదృష్టం, కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో మేనేజ్ చేసి తెచ్చుకుంటున్నారు. మేనేజ్ అంటే ఓకే, తప్పులేదు, లాబింగ్ చేసుకోవాలి వాళ్ళ రైతుల కోసం. అయినా అక్కడ కూడా రైతులు రోడ్డు మీద ఎక్కుతున్నారు. అక్కడ అపోజిషన్ ఏదో కొన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది, ఫేక్ ప్రచారం చేస్తుంది అనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. కొంత నిజమే కావచ్చు, కానీ అలాగని పూర్తి అబద్ధం కాదుగా, కనబడుతుందిగా కొన్ని చోట్ల రైతులు రోడ్డు ఎక్కడం. నిజంగా ఒప్పుకోండి, యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నామని నిజాన్ని ఒప్పుకోండి. రైతులు వేసే రాళ్లకు కూడా రెడీగా ఉండండి. తెలంగాణలో గొప్ప డంబాచారాలు ఉంటాయి. ఏది? ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా, రైతు వేదికల దగ్గర ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మీరు చూడొచ్చు. పగలగొడుతున్నారు రైతు వేదికల్లో, ఫర్నిచర్లు పగలగొడుతున్నారు రైతులు కడుపు మండిపోయి. పైగా తెలంగాణలోనే యూరియా కర్మాగారం ఉంది రామగుండంలో, గ్రేట్ కర్మాగారం. అదేమంటే వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుదే. మీ ముందు గడిపిస్తున్నారా? ముందు తెలియదా మన అవసరం ఎంత, ఇది నడుస్తుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీ అడ్మినిస్ట్రేషన్కి లేదా? ఆడేమో ఆగిపోయింది రిపేర్ వచ్చింది వాడు చెప్తాడు, అది రిపేర్ వచ్చింది కాబట్టి యూరియా ఇవ్వలేకపోతుందని మీరు చెప్తారు. అయిపోయిందా?
సో ఎందుకు రైతులు ఈసారి ఇంతగా రోడ్డెక్కాల్సి వచ్చింది? ఏంటికి దీనికి కారణం ఏంటి? ఎవరు బాధ్యత వహించాలి? ఈ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రం దగ్గర లాబింగ్ చేసుకుని యూరియా అవసరమైనంత యూరియా తెచ్చుకోవడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఈ అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో మనతో దామోదరరావు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పాతూరు నాగభూషణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు, అలాగే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ చైర్మన్, అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే సార్. స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు రైతులు రోడ్డు మీద ఉన్నారు? స్ట్రైట్ గా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఓపెనింగ్ రిమార్క్స్ లో రైతుల పక్షాన మీడియా నుంచి అంటే వారి వైపు నుంచి ఆ ఇష్యూని భుజాన వేసుకోవటం కానీ ఖచ్చితంగా మాట్లాడటం వాటి వరకు అభినందనీయమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి యూరియా ఏదైతే మీరు చెప్పినట్టు కంటింజెంట్ ప్లాన్ ఉంటుందో ఏప్రిల్ మే మాసాల్లో ఖరీఫ్ సీజన్ కి అవసరమైనటువంటి ఈ యూరియా కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, నీటి వస్తువులు కానివ్వండి, అన్ని విషయాలపైన కూడా చాలా స్పష్టమైనటువంటి సమావేశాలు పెట్టుకోవడం, ప్లాన్ తయారు చేసుకోవడం అన్ని కూడా జరిగినాయి. దాని ప్రకారం ఇప్పటికి ఉన్న దాంట్లో ఈ ఇష్యూలో ఉన్నటువంటిది మీరు చెప్పినట్టు ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కానటువంటి విషయం తప్పించి, వాస్తవానికి ఏదైతే ఖరీఫ్ సీజన్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ఈ అవసరం ఉందో దీంట్లో నుంచి ఇప్పటికీ అవసరమైనటువంటి కాలానికి సరిపడా యూరియా తీసుకోవడం. ఎవరికి అర్థం కాని విషయం మీరు అన్నారు, అర్థం కాని విషయం అయితే ఉందన్నారు. అది ఎవరికి అర్థం కాని విషయం? ప్రభుత్వానికా, మీకా, అధికారులకా, రైతులకా? రైతుల్ని ఒక ప్యానిక్ చేశారు. ఎవరు చేశారు? అంటే ఒక ప్యానిక్ అనేటువంటిది ఒకళ్ళు చేశారనేది కాదు. ఏదైతే గతం నుంచి కూడా మహారాష్ట్రంలో మాకున్న అనుభవాలను బట్టి ఒక విషయాన్ని ఎప్పుడైనా సరే గందరగోళానికి గురి చేసి రైతుల్లో లేదా ప్రజా సమాజంలో ఒక అలజడిని, ఆందోళనని తయారు చేయడంలో వైసీపీ దిట్ట. మనం చూసాం. ప్రతిదానికి ఒకటి వైసీపీ తప్పుడు ఫోటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది, ఫేక్ ప్రచారం చేస్తోంది అనేది మీ ఆరోపణ చేయండి. అందులో కొన్ని ఫోటోలు చూపించి అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇక్కడ వైసీపీని బూచిగా చూపించి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లకల్లోలం సృష్టిస్తే సర్దిగట్టుకుని వచ్చి క్యూలో నిలబడేంత పరిస్థితి ఉంటుందా? నేను అదే చెప్తున్నానండి. నేను చెప్తున్నది నా సెంటెన్స్ పూర్తి కాలేదు. వెంకటేశ్వర గారు మీరు చెప్పినట్టు దాంట్లో అలాంటి ప్యానిక్ ఒకటి క్రియేట్ అయినప్పుడు ఏంటంటే రేపటి నాటి రబీ సీజన్ కు అవసరమైనటువంటి దాన్ని కూడా దొరకదేమో అన్నటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఒక అలజడి తయారు చేసి తీసుకొని వస్తా ఉన్నారు. అంటే వాస్తవానికి ఇప్పుడు యూరియా అనేటువంటిది ఏమి ఇతరానికి వాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా అది పొలానికి ఎరువుగా వాడాల్సిందే. ఈ వాడేదానికి ఖరీఫ్ సీజన్ లో ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా లెక్కల ప్రకారం మాకున్నటువంటి వ్యవసాయ శాఖ లేకుంటే హార్టికల్చర్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం అగ్రికల్చర్ లో ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఇంకా ఈ రోజు కూడా మా దగ్గర 90,000 మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటిది అదనంగా ఉన్నటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది. అదనంగా అంటే మీ దగ్గర రెడీగా ఉందా గోడౌన్స్ లో అదనంగా? ఉందండి. మరి ఉంటే ఎక్కడ ఉండి ఎందుకు రైతులకు చేరట్లేదు? పంపిస్తా ఉన్నాం మేము. ఖచ్చితంగా ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా అన్ని జేడీఎల్ తో మాట్లాడి ఆ జిల్లాలకు అవసరమైనటువంటి దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరికి ఎక్కడ కావాల్సి వస్తే ఒకవేళ నిజంగా ప్యానిక్ లో నుంచే ఈ సమస్య ఉత్పన్నమైనా వాళ్ళని కూడా సంతృప్తి పరచడానికి అవసరమైనటువంటి లెక్కలు తీసుకోవడం ఒకవైపు జరుగుతుంది, రెండో వైపు సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ తిరిగి కేంద్రం నుంచి కూడా అదనంగా కూడా ఒక 73,000 నేను గనక ఇప్పుడు రైతులకు ఓపెన్ కాల్ ఇచ్చి ఫోన్ కాల్స్ ఓపెన్ చేస్తే ఇక మీరు నాగభూషణ్ గారు ఇక్కడ కూర్చోలేరు. మీ ఇద్దరే కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రతినిధి కూడా కూర్చోలేరు. నేను చెప్పేది
మీరు 90,000 మెట్రిక్ టన్నుల యూరియా గోడౌన్స్ లో ఇంకా అదనంగా ఉందని మీరు చెప్తున్నారు. ఇట్ ఈ రోజు ఒకవేళ అదే గనక నిజమైతే ఇక మరి ఎందుకు రైతులు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలీదో తెలీదు 90,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఉంది గోడౌన్స్ లో అనే విషయం నాకు డౌట్ వస్తుంది. లేదండి వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నది డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం చెప్తున్నటువంటి లెక్కలే. ఇదంటే 90,000 టన్నులు వెళ్ళి నేను లెక్కేసి వచ్చానా లేకపోతే గోడౌన్స్ లోకి వెళ్ళి నేను చూసి వచ్చానా అని కాదు. ఈ రోజు డిపార్ట్మెంట్ సీనన్న కళ్ళకు గంతలు కట్టే అడ్మినిస్ట్రేషన్ లెక్కలు వద్దు. మీరు స్వతహాగా తెలుగు రైతు అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. కళ్ళకు గంతలు కట్టే లెక్కలు నమ్ముకుని ఇలాంటి ఓపెన్ ఫోరమ్స్ లో మనం మాట్లాడుకుంటే కొంచెం ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నా ఫోన్ ఖాళీ మోగుతానే ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే అండి వెంకటకృష్ణ గారు, రాష్ట్రంలో అంటే ఇప్పుడు మీరే చెప్పండి, ఈ రోజు మా ఖరీఫ్ సీజన్ కి 6,32,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది అని చెప్పారు. ఈ రోజుకి అది ఒక 30% 40% ఆ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి అగ్రికల్చర్ ఇది మొదలైంది, పంటలు మొదలైనవి. ఈనాటికి కావాల్సినటువంటిది ఓ 2,50,000 మెట్రిక్ టన్నులు కావాలి. ఈ రోజుకి 3,32,000 టన్నులు మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకోవటం జరిగింది. మరో 50,000 మెట్రిక్ టన్నులు ఈ వారంలో రాబోతా ఉంది. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు చెప్తున్నది వాస్తవమే కదా. ఇప్పుడు ఏ రైతు దగ్గర ఎందుకు జరిగింది అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో కనుక ఏదన్నా జరుగుంటే దానిపైన కూడా తీసుకుంటాం సీరియస్ గా. బట్ అయితే యూరియా తీసుకురావడంలో నేను అంటున్న దాన్ని పక్కన పెట్టండి సార్. మరి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అంటున్న దాన్ని పక్కన పెట్టండి. మా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే ఫోటోలు లేకపోతే మా ఆంధ్రజ్యోతి పేపర్లో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల వార్తలు పక్కన పెట్టండి. మా ఛానల్లో మేము ఏబిఎన్లో చూపించే వార్తలు దృశ్యాలు పక్కన పెట్టండి కాసేపు. నేను మరొక్కసారి మిమ్మల్ని వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా అడుగుతున్నా, రైతులు రోడ్ల మీద ఉన్నారా లేదా? ఉన్నారండి. మరి ఎందుకున్నారు? ఆల్రెడీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాము, ఇంకా ఎక్కువ ఉంది మా దగ్గర మీరు చెప్తుంటే రైతులు రోడ్డు మీద ఎందుకున్నారు సద్ది మూటలు కట్టుకుని? మీరు చెప్పింది కరెక్ట్ అండి, రోడ్డు పైన ఉన్నారు. నేను చెప్తున్నాను దానికి ఒక ప్యానిక్ ని దురదృష్టవశాత్తు యూరియా లేదు అనేటువంటిది పింక్ డైమండ్ పోయిందనో లేకపోతే కమ్మవారంతా పై ఆఫీసర్లుగా ఉన్నారనో ఏ విధమైన ప్రచారం జరిగిందో అదే మీరు ఒప్పుకోరు, నాకు తెలుసు. మీరు గతాన్ని పోతే ఒప్పుకోరు. నేను దాన్ని చెప్పాలని కూడా కాదు నా ఉద్దేశం. ప్లీజ్, ఇక్కడ నేను వ్యవసాయం తరఫున రైతుల బాధని అర్థం చేసుకుంటాను. కానీ ప్యానిక్ లో ఏం జరిగిందంటే కొద్దిమంది వెనక ముందు తెచ్చుకుందాం అనే వాళ్ళు ఇబ్బంది పడి ఉండొచ్చు, అవసరం లేకుండా కూడా పోయి రైతులు కొంత ఎక్కువ తెచ్చుకొని ఉండొచ్చు, లేదా రేపటి నాటికి కూడా తెచ్చిపెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందనే భావన ఉండొచ్చు. అనేక కారణాల రీత్యా ఈ రోజు ఈ సమస్య అనేది ఒకటి జరుగుతా ఉంది. దీన్ని ఏ విధంగా సమస్య లేకుండా చేయాలి, రైతాంగాన్ని సంతృప్తి పరచాలి, రైతాంగానికి అన్ని కూడా సక్రమంగా అందించాలి అనేటువంటి ఆలోచనతోటే ఉన్నాం. నిజంగా కనుక రబీ సీజన్ కోసం కూడా ముందే అంటే రబీ అవసరాలకు కూడా ముందే స్టాక్ పెట్టుకోవాలనే ఆలోచనతో రైతులు ఉంటే దానికి కూడా సప్లై చేసైనా సరే ఆ ప్యానిక్ ని పోగొట్టాలి అనేటువంటిది ఈ రోజు ప్రభుత్వం యొక్క ఆలోచన. రబీ కోసం కూడా ఇప్పుడే తీసుకెళ్లి పెట్టేసుకుందాం, ఇంట్లో మన ఇల్లే గోడనుగా చేసుకుని కుప్పలు పెట్టేసుకుందాం, లేదా పక్కింటోడు కూడా అమ్మేసుకుందాం అంటే ఇంత అధమ స్థాయిలో రైతు ఆలోచిస్తాడని అనుకోని వ్యాపారులు ఆలోచిస్తారు, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు చేసేది బిజినెస్ కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. రైతులు అలా ఆలోచించరు. ఒకటి వైసీపీ ప్యానిక్ చేసిందనో జగన్ ప్యానిక్ చేశాడనో ఆ ట్రాప్ లో రైతులు పడరండి. పడితే గిడితే మీరు పడతారేమో అయ్యయ్యో అని, కానీ రైతులు పడరు. పడితే మొన్న సీట్లు రావు మీకు, ఆయన్ని నేలకేసి కొట్టరు. ఆ ట్రాప్ లో రైతులు పడరు, జనం పడరండి. సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో రంధ్రం ఉంది, మీరు ఆ రంధ్రాన్ని పూడ్చకపోవడమో ఏదో జరుగుతుంది. నాగకృష్ణ గారు నమస్తే అండి. వెంకటకృష్ణ గారు, మీరు రైతు కానీ జడ్పీ చైర్మన్ చేశారు, తర్వాత ఇప్పటికే వ్యవసాయం చేస్తున్నారు కదా బీజేపీలో ఉండి కూడా. ఏంటి సిచ్యువేషన్ ఏంటి?
సరే ఏం లేదు సార్, ఇది యాక్చువల్గా ఏం చెప్పాలి లేదనకండి, చాలా ఉంది. అది కాదు ఇది ఇక్కడ ఏంటంటే జస్ట్ సమ్ కమ్యూనికేషన్ తప్పితే ఏం లేదు. మీరు 2014 ముందుకు మీరు చూస్తే, మనం 2004 నుంచి 2014 మధ్యలో మీరు కనుక యూరియా చూస్తే, అంటే అంతకుముందు యూరియా అనేది 50 రూపాయలు 250 రూపాయలు బస్తా వచ్చేది. తర్వాత అసలు 2014 ముందు అయితే లాఠీ ఛార్జీలు జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో, మీరు చూసారు లేదు? కాదు కాదు ఆయన పింకు డైమండ్ అన్నట్టు 2014 ముందు ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్తున్నానండి. కాదు కాదు, ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను 2014 నుంచి చెబుతున్నాను. ఈ రోజు వద్దు నాకు ఈ రోజు ఇప్పుడు ఇవాళ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఖరీఫ్ ఇది. నాకు గుర్తు, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ ఇట్ ఈస్ కరెక్ట్, ఇది సెకండ్ ఖరీఫ్ మీరు ఈ స్పెల్ లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనేమో ఎక్స్ట్రా ఉంది మా దగ్గర ఆల్రెడీ ఇంకా అని అఫీషియల్ చైర్మన్ చెప్తున్నాడు అక్కడ. మీరేంటి పరిస్థితి? రైతు ఎందుకు రోడ్డు మీద, అది కూడా ఆయన చెప్తున్నాడు, రైతు రోడ్డు మీద ఉన్నారు అని ఒప్పుకుంటున్నారు మళ్ళీ. వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే ఒకేసారి మనకేమైందంటే జూన్లో ఈసారి ఎర్లీగా వర్షాలు పడ్డాయి సార్. మామూలుగా అయితే జూలైలో మనకి ఫుల్గా పడుతుంది, జూన్లో స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు ఈసారి జూన్ మే 15 నుంచి స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇవాళ మిరప కానీ, పత్తి కానీ, పొగాకు కానీ, వరి కానీ అన్ని నాట్లేసి నారులు రెడీ చేసుకున్నారు. ఈసారి మామూలుగా మనకి డిమాండ్ ఎప్పుడు వద్దంటే ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత వస్తుంది. ఈసారి కొంచెం 1 month అడ్వాన్స్ రావటం వల్ల ఈ షార్టేజ్. ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చిన యూరియాని, ఒక మాట వచ్చిన యూరియాని చెప్పండి, నేను గనక తప్పు కాకపోతే నాకు తెలిసి ఈసారి మాన్సూన్ లేట్ అయింది. కాదు కాదు, 1 month మధ్యలో ఆగింది, బ్రేక్ ఇచ్చింది, ఆగలా. మీకు అదే చూడండి, బ్రేక్ వేరు, ఇది లేట్ అయినట్టుగా సీజన్ లేట్ అయినా మీరు రెడీ అవ్వలేదు. అప్పటికే నారులు పోసేసుకున్నారు, మిరప నారు పోసారు, పత్తి నారు పోసుకున్నారు, పత్తి సీడ్ రెడీ చేసుకున్నారు, పొగాకు నారు పోసారు, వరి నారు మళ్ళీ పోసారు. 1 month బిఫోర్ వచ్చింది సార్, మధ్యలో బ్రేక్ వచ్చింది జూలైలో వర్షాలు పడక, మళ్ళీ ఆగస్టు నుంచి మళ్ళీ వర్షాలు పడ్డాయి. నేను అనేది ఏంటంటే ఇదివరకు ఇప్పుడు ఇందాక మీరు కేంద్రం అంటున్నారు కదా, నేను ఇంతకుముందు యూరియా ఏమైందంటే దొంగ మార్కెట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు లేకుండా ఏం చేశారంటే నానో యూరియా వేప కోటింగ్ పెట్టేశారు దరిదాపుగా, దాన్ని వేరే దానికి ప్రొడక్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశారు, దీన్ని DAPకి 28-28కి దీంట్లో మిక్స్ చేసి దీన్ని వాడేవాళ్ళు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం పెట్టారు, డ్రిప్ స్ప్రింక్లర్లకు కూడా నానో యూరియా పెట్టారు లిక్విడ్ ఫామ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లిక్విడ్ ఫామ్లో ఏమో మన దగ్గర ఓవర్ స్టాక్ ఉంది. అంటే అది వర్షాలు ఇప్పుడు వాడరు. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు వాడతారంటే వర్షాలు తగ్గిన తర్వాత నవంబర్ డిసెంబర్ నుంచి మొదలు పెడతారు. మెట్టకే అదే మెట్టకే నేను చెప్పేది అదే. ఇప్పుడు మిరప ఉందనుకోండి, ఇప్పుడు అంతా మిరప డ్రిప్కి వచ్చేసారు. ఇప్పుడు ఏముందని వర్షాకాలం దాన్ని వాడలేరు, సచ్చి యూరియా తీసుకుని వేస్తారు. నాన్న వేసే వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మీ అధికారులకి మీ ప్రభుత్వాలకి. అందుకనే నేనేమంటానంటే ఎట్టి పరిస్థితుల్లో రైతును మించిన సైంటిస్టు లేడు, అన్నదాతను మించిన అధికారి లేడు. వాళ్ళకి తాతకు దగ్గులు నేర్పినట్టు వాళ్ళకి పాఠాలు చెప్పొద్దు మనం ఇక్కడ కూర్చున్నాం. ఒక్కడు మాత్రం వాస్తవం సార్, రైతుకి వాన వచ్చినా ఎండ వచ్చినా పని చేయాల్సిందే, సెలవు అనేది లేదు. తుఫాన్ వచ్చినా టెన్షన్, బీపీ, షుగర్లు వస్తాయి. ఎండ వచ్చినా వస్తుంది, గాలి వచ్చినా వస్తుంది, పాములు పుట్రలు ఉన్నా పని చేయాల్సింది. మీరు అన్నట్టుగా మీరు వరంగల్ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ మాకంటే ఇంకా ఎక్కువ అదే నేను అంటుంది. ఇవాళ అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు 160,000 టన్నులు ఈ మంత్ వచ్చింది. ఇప్పుడు ఈ నెలలోది ఇప్పుడు వస్తుంది. నాకు తెలిసి ఈ నెలతో ప్రాబ్లము ఆంధ్రప్రదేశ్లో అయితే షార్టేజ్ ఉండకపోవచ్చు. ఏమైందంటే సార్, వరుసనే మనకి రష్యా నుంచి యుక్రెయిన్ నుంచి కూడా వచ్చే యూరియా ఉంటుంది. ఈ మధ్య ఈ వారు డిఫరెంట్ రీజన్స్ వల్ల, ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షాలు ఒకేసారి రావటం, దానివల్ల ఓవర్లోడ్ ఒకసారి తీసుకోవడం వల్ల, లేకపోతే ఉన్నది ఇప్పుడు యూరియా తీసుకొచ్చి ముందుగా స్టాక్ పెట్టలేరు సార్. ఎందుకంటే స్టాక్ పెడితే ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ షెడ్యూల్ ఇస్తారు, ఎవాపరేట్ అయిపోతుంది నైట్రోజన్ కాబట్టి. సో అంతకు మించి ఏం లేదు. కాకపోతే శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా మనకి ఈ 2 months చాలా క్రూషియల్ కాబట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది ఢిల్లీ కూడా మేము కూడా దాన్ని వర్కౌట్ చేస్తున్నాం సార్. మీరు ఓవర్కమ్ అవడం కాదు, అది రైతులు అక్కడ ఆందోళన చెందుతున్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే దాన్ని ఒప్పుకున్నారంటే తెలంగాణకి ఏపీకి సివియారిటీ కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ మీ దగ్గర కూడా ఉన్నారు కదా, డెఫినెట్ గా క్యూలో ఉన్నారు కదా రైతులు. మీకు ఎవరైంది కదా, నేనే ఎగ్జాంపుల్ సార్. నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, అందులో ఇదవుతుంటే కరేపాకు ఉంది, ఇప్పుడు ఉన్నది బొప్పాయి ఉంది. నాకు వస్తుంది యూరియా ఇప్పించండి 2-3 ట్రక్కులు.
మన మేమే తీసుకున్న సందర్భం ఉన్నాయి. నేను కాదంటలా, మా బ్రదరే కదా వెళ్ళేది. వెళ్ళి 40 ఎకరాలు పాస్ పుస్తకాలు ఇస్తేనే మనకి 25 బస్తాలు ఇచ్చారు. 40 ఎకరాలకు ఎన్ని కావాలి మినిమమ్? ఫస్ట్ పెళ్ళి అయ్యారంటే 40 ఎకరాలు ఉందని చెప్పుకోవచ్చు. కాదు 40 ఎకరాలకి పాస్ పుస్తకాలు ఇస్తే నేను ఏమన్నానంటే 4 రోజులు ఒక్కొక్క దానికి 2 బస్తాలు ఇస్తున్నారు, లేదా 1 బస్తా ఇస్తున్నారు పాస్ పుస్తకానికి. సో ఎందుకంటే అక్కడ సొసైటీలకు ఇచ్చారు, కొన్ని ఏమో షాప్స్ కి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు మనం వెళ్తే మనకి ఎకరం బస్తా కూడా రాలా. కారణం ఏంటంటే మనకి ఇవాళ ఉన్న షార్టేజ్. రైతులు కూడా ఏంటంటే మళ్ళీ దొరికిద్దో లేదని ఒక్కొక్కళ్ళు అవసరం నీడ్ లేకపోయినా ఒకేసారి తీసుకొస్తున్నారు. అక్కడ వచ్చింది ప్రాబ్లం అది. ఒక 10% కొంచెం ఇంకో 4 బస్తాలు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో అది ఉంటది. అది అంత మాత్రం చేత రైతులు ఎగబడిపోయి తీసుకెళ్లిపోయి ఖరీఫ్ రబీ కూడా తీసుకెళ్లిపోతారు. అలా చేయకూడదు, పానిక్ చేస్తున్నాడు, డబ్బులుగా నో అది ఆడెవడో పానిక్ చేస్తున్నాడు అని చెప్పి మనం అంటూ మనం లేనిది రైతు మీద బుర్ర వేయకూడదు. ఒక 10% 4 బస్తాలు తీసుకెళ్లి పెట్టుకుంటారు, అంతేగాని కుప్పలు తీసుకెళ్లి పెట్టుకునే ఇది రైతుల దగ్గర అంటున్నారు. మిగతా వాటిలాగా నిలవబెట్టే చిన్న జల్లు పడినా కూడా ఇంట్లో కురిస్తే పాడైపోతుంది, నాకు కూడా తెలుసు. సో అందువల్ల అది ఎందుకు వచ్చిందనే దాని మీద సరైన రిప్లై అయితే రావట్లేదు. దానికి అర్థమైపోతుంది ఎక్కడో తేడా కొడుతుంది అది. రైట్, ఇక మీ విషయానికి వస్తే ఎందుకండి ఎంత భయంకరంగా ఉంది. తెలంగాణలో ఒక్క రైతు ఇంట్లో ఉన్నాడా? ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో రైతు రోడ్డు మీద ఉన్నాడు. ఎక్కడ జరుగుతుంది లోపం? ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు మన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు, నాగభూషణం గారు మాట్లాడినట్టు వెరీ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మేము యూరియా ఇవ్వలేకపోయినామని ఆయన చెప్తున్నారు. ఆంధ్ర కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారు, 90,000 మెట్రిక్ టన్ను వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పినారు. అంటే బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క ఫెయిల్యూరు, ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలాంటి క్రైసిస్ వచ్చింది. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, దీనిలో ప్రతి సంవత్సరము అలొకేషన్స్ జరుగుతూ ఉంటే తెలంగాణ కూడా ఈసారి అలొకేషన్ జరిగింది. 9.82 మెట్రిక్ టన్నులు అలొకేషన్ జరిగింది, ఆంధ్ర కంటే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ప్యాడీ ఎంత ఉందని 10,82,000 మెట్రిక్ టన్నులకేమో సంబంధించిన డిమాండ్ ఉంది. బట్ ఈ డిమాండ్ ఎట్లా క్రైటీరియా 1 లక్ష క్రైటీరియా ఫస్ట్ అలొకేషన్ లోనే తక్కువ ఇచ్చినారు. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఉన్న 9.82 మెట్రిక్ టన్నులలో ఏప్రిల్ నుంచి క్రైటీరియా తీసుకుంటే కనుక ఒక ఏప్రిల్ నెలలో 1.7 మెట్రిక్ టన్ రావాలి, మే నెలలో 1.8 మెట్రిక్ టన్ రావాలి, జూన్ నెలలో ఈ మళ్ళీ 1.6 మెట్రిక్ టన్ రావాలి, జూలై నెలలో ఇలా ప్రతి నెల మనకు అలొకేషన్స్ రావాలి. ప్రతి నెలలో అలొకేషన్స్ లో వీళ్ళు ఏం చేశారంటే, బీజేపీ ముందు చూపు లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లు పిలిచినప్పుడు అక్కడ ఐపీఎల్, ఇఫ్కో, క్రిబ్కో ఇలాంటి ఏజెన్సీలన్నీ అక్కడ టెండర్లు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 months ఒకసారి 4 months ఒకసారి అక్కడ టెండర్లు పిలవడం పద్ధతి వచ్చింది. ఆ పద్ధతి వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఏజెన్సీ రైతుల విషయంలో వైఫల్యాలు కూడా ఒప్పుకోవాలి. మోడీ గారు వచ్చిన తర్వాత 100% నీమ్తో తయారు చేసిన యూరియా కానీ లిక్విడ్ అదే చెప్పండి. మోడీ గారు వచ్చిన తర్వాత ప్లాన్ లేకుండా వాళ్ళు చేసిన మీరు రైతులకు అదే చెప్పండి. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు. ఈసారి ఎదురైంది కదా, మడుచుకుని ఇంట్లో పడుకోండి చెప్పండి. రైతులకి ఏదైనా 6,000 లేడు, మేము మానాకి ఇచ్చేవాళ్ళే వేరు. రైతులకి ట్రాక్టర్ గారి పండించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి దోచిపెట్టేస్తారు రైతులు. కానీ ఒక పంట పండించకపోతే రైతుకు నష్టమే, దేశానికి కూడా నష్టమే. అది మర్చిపోయి మాట్లాడుకుంటున్నాం మన అందరం. ఇక్కడ దామోదర్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు వచ్చింది చెప్పండి. ఇరాన్ మధ్యలో జూన్ లో కూడా లేదండి, ఇయర్స్ అయింది ఉక్రెయిన్ రష్యా వార్ మొదలయ్యి లేదన్నా. కాబట్టి ఇవన్నీ కుంటి సాకులు. ఇండోనేషియా, కాంగ్రెస్, ఇండోనేషియాది వచ్చింది. సార్ మీరు ఒక్క నిమిషం టైం, మీకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పండి. ఇండోనేషియా ప్రాబ్లం వచ్చింది, ఓకే, కొంతవరకు అగ్రీడ్.
వాళ్ళకు ముందు చూపు లేదు అని మీ ఆరోపణ. ఆరోపణ కదా, అదే నిజం. నేను అబద్ధం అనట్లేదు కదా, అబద్ధం అనట్లా, అవును. మీ ఆరోపణ. అది వాళ్ళు ఒప్పుకుంటారా లేదా సెకండ్, అది వాళ్ళు ఒప్పుకోరు. ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, ఆయన మీద దాడికి వస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు మాత్రం మాట్లాడలేదు, కాంగ్రెస్ మాట్లాడుతుంటే మాత్రం దాడికి వస్తున్నారు. సో అది పాయింట్ నోట్ తీసుకుంటాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగే పాయింట్, వాళ్ళకి ముందు చూపు లేదు, వాళ్ళకి నిర్లక్ష్యం అనుకుందాం, మరి మీరేం చేశారు? ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదండి, కేంద్ర ప్రభుత్వం ఎవరిది? కేంద్ర ఇప్పుడు కాదండి, మీరు మీ అధికారులు, మీ మంత్రులు, మీ వ్యవసాయము, మీరంతా పల్లె బిడ్డలు అని చెప్తారు. మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, మేము కేంద్రంలో అధికారంలో లేము. కేంద్రంలో అధికారం లాబింగ్ చేయడంలో చాలా గొప్ప దిట్టలు కదండి మీరు. కాదండి, లాబింగ్ చేసుకుంటారు కదా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ కి ఎవరున్నారు మంత్రిగా? జేపీ నడ్డా గారు ఉన్నారు. జేపీ నడ్డా గారి రెస్పాన్సిబిలిటీ అది. అడగండి, యువరాజ్ సింగ్ చౌహాన్ గారు రైతుల కోసం జేపీ నడ్డా గారు ఇంటి అసలు ఈ నడ్డా గారు ఎందుకు నడ్డా గారు మోదీ గారు రిజైన్ చేయాలి, రైతులకు నిజంగా క్షమాపణ చెప్పాలి. మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చాము? మేము తుమ్మల గారితో వెళ్ళాము, మా రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ బృందము, ప్రతి ఒక్కరు అక్కడ పోయి కూర్చొని నడ్డా గారిని కలిసి, మోదీ గారిని కలిసి, మా రాష్ట్రానికి యూరియా తక్కువ పడుతుందని చెప్పేసి మేము ఇండెంట్లు పెట్టి ఏప్రిల్ నుంచి వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ, మాకు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వచ్చిందండి, వాళ్ళు టెండర్లు కాల్ ఫర్ లేట్ చేసినారు. వాళ్ళు మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి, రైతులకు కూడా తెలియాలి. వీళ్ళు ఒకసారి జూలైలో టెండర్లు పార్టిసిపేట్ చేసినప్పుడు L1 వాడికి ఇచ్చినారు. L1 వాడికి ఇచ్చినప్పుడు IFL NFL వారికి ఇస్తే మిగతా వాళ్ళందరినీ L1 మ్యాచ్ చేయమంటారు. అప్పటికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయింది కాబట్టి అక్కడ డాలర్ పెరిగింది. డాలర్ పెరిగినప్పుడు రూపాయి ఖర్చు అవుతుందని చెప్పేసి అది రైతులకు ఆలోచించకుండా వీళ్ళు టెండర్లు కూడా వాళ్ళకి అలకేట్ చేయలేదు. అలకేట్ చేయకపోవడం వల్ల నెలన్నర లేట్ అయింది. ఆ విషయాన్ని వీళ్ళని ఒప్పుకోమనండి, వీళ్ళని చెప్పమనండి అది కాదు అని, రాంగ్ అని చెప్పమనండి. జూలైలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ టెండర్ పిలిచిందా లేదా? L1 కాడ అంటే 50 రూపాయలు ఎక్కువ పెట్టి యూరియాను కొనడం దిగుమతి చేయడానికి వీళ్ళ మనసు ఒప్పుకోక అంతేందుకండి. మీరు చెప్పుకోండి. అదొక్కటైతే అబద్ధాలు చెప్పకూడదు కదా. ఈ దేశంలో ఈ రోజు ఏ విధంగా కరెంట్ ఉండదు రైతులకి, ఇవాళ 24 hours కరెంట్ ఇస్తున్నాం. యూరియా మీద మాట్లాడతాం కదా, ఇది జరిగిందా లేదా అడగండి మీరు. చెప్పండి, ఖచ్చితంగా నేను చెప్తున్నా. వాళ్ళ బొక్కలు నాకు తెలుసు కదా, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు నేను చెప్తున్నాను. కంప్లీట్ అందుకే అంటున్నాను, అది ఒకటి టెండర్ వైఫల్యం వల్ల వాళ్ళకి జరిగింది. అది నెలన్నర అంటే 45 రోజులు డిలే కావడం వల్ల దిగుమతులు మళ్ళీ ఈ మిగతా క్రిప్కో ఇఫ్కో ఏజెన్సీలన్నింటినీ మళ్ళీ తీసుకుని మళ్ళీ మారకం విలువ పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 45 రోజులు అక్కడ పోయేసరికి దిగుమతులు డిలే అయినాయి. నెంబర్ 2 చెప్తున్నాం మేము, రైతులకి క్రిప్కో ఇఫ్కో టెండర్లు ఈ గోళ ఇదంతా బీజేపీ వాళ్ళు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇలా చేసాము, మీరు కొట్టుకోవద్దు, రోడ్లు ఎక్కొద్దు, ఉపవాసం తిండి తినకుండా ఇంట్లో పడుకోండి, ఈ పంట గట్టెక్కి గండం గడిచి సంక్రాంతి చెప్పండి. రైతు కాదండి వెంకటకృష్ణ గారు, ఇన్ని కష్టాలున్నా ఇన్ని కారణాలున్నా స్టిల్ ఇప్పటికీ మేము 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము దిగుమతి చేసుకోవడం జరిగింది. 6 లక్షలు జనానికి ఏం చేస్తారండి? అక్కడ పేరు పెద్దపల్లి వేయండి, తెలంగాణ విజువల్స్ వేయండి, పెద్దపల్లి జిల్లాలో ఒక రైతులు గోల. మీరు 6 లక్షలు పంపిణీ చేశాం. సిద్దిపేట జిల్లా, సిద్దిపేటలో రైతు వేదిక పగలగొట్టారు. హరీష్ రావు సొంత నియోజకవర్గంలో రైతులు పోయి పగలగొట్టారు. మీరే చెప్పారు అది హరీష్ రావు. అవునండి, హరీష్ రావు నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వెంకటకృష్ణ మహబూబ్నగర్ జిల్లా, బీజేపీ అంటే మహబూబ్నగర్ జిల్లా, రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా, మెదక్ జిల్లా. ఏందండి ఇది? వెంకటకృష్ణ నేను చెప్తున్నా, ప్రాబ్లం ఉన్నదని మేము ఒప్పుకుంటున్నాము, రైతులు కూడా మేము చెప్పదలుచుకున్నాము, ఇది మా ప్రాబ్లం కాదు, మేము ముందు ఒప్పుకుంటే చెప్తున్నాను. భాజపా మాత్రం రైతుల క్షమాపణ చెప్పాల్సిందే. భాజపా వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, క్షమాపణ రైతులకు చెప్పాలి. 6 లక్షల మెట్రిక్ తీసుకొచ్చి మేము పంచుతున్నాము. 6 లక్షలు. ఇంకో విషయం, మీరు ఒక మాట
ఇవ్వలేదు కదా. మీరు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా లెక్క ప్రకారం. మీరు ఇవ్వండి. వాళ్ళు allocation ఇవ్వలేదు కదా. 9.82 కదా వాళ్ళకి ఇచ్చింది. 9.82 అది allocation అది. Allocation అది. ఇవ్వలేదు కదా. మా ప్రభుత్వం సో ఓవరాల్ గా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటోంది, కేంద్రం రాష్ట్రం ఫెయిల్యూర్ అంటోంది. అది కూడా తెలంగాణకు సంబంధించి. ఏపీలో ఇద్దరం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్పుకుంటున్నారు కానీ అక్కడ రైతులు రోడ్డు మీద ఉన్నారు. ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది ఒకటే, రైతులకు యూరియా లేదు కాబట్టి రోడ్డు మీద ఉన్నారు ఏపీలో. తెలంగాణలో రైతులకు అసలు యూరియా చాలా వరకు స్కార్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ల మీద ఉన్నారు. 2.5 లక్షల షార్ట్ వచ్చింది. అదే అన్న 2.5 లక్షల మెట్రిక్ టన్ షార్ట్ విషయం కాదు. Yes, exactly. కాలం అవుతుంది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు 50 సార్లు రెడ్డి గారు నమస్తే. నమస్కారం. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎక్కడ దీని ప్రాబ్లం ఉంది? రైతులు ఎందుకు ఇంతగా అల్లాడిపోతున్నారు రోడ్ల మీద, నడి రోడ్ల మీద గంటలు రోజుల తరబడి నిలబడి? ఎవరు ఫెయిల్ అయ్యారు? అంటే ఒకటి, ఇప్పుడు నేను ఆబ్వియస్లీ అపోజిషన్ నుంచి మాట్లాడుతున్నా కాబట్టి అధికార పార్టీలను అంటున్నాననే ఫీలింగ్ వాళ్ళకు పర్లేదు, మీరు చెప్పండి. నో ఇష్యూ. ది ఫ్యాక్ట్ ఈజ్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాలు అయి ఉండొచ్చు, ఈసారి యూరియాను రైతులకు అందించడంలో ఫెయిల్ అయినాయని చెప్పుకోవడంలో ఏం సందేహం లేదు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు సమర్థించుకున్నా, నాగభూషణం గారు సమర్థించుకున్నా, లేకపోతే దామోదర్ ఏదో కొన్ని స్టాటిస్టిక్స్ డెఫినెట్లీ వుడ్ హావ్ లెర్న్డ్ బిఫోర్ కమింగ్ టు ద డిస్కషన్. ఎన్ని లక్షల టన్నులు ఇక్కడ అవసరం ఉంటుంది అనేది, 11 లక్షల టన్నులు అవసరం ఉంటే 6 లక్షల టన్నులు వచ్చిందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అంటే బేసికల్లీ 6 లక్షల టన్నులు వచ్చి ఉందంటే ఒక 4 లక్షల టన్నులు ప్రజల్లోకి వెళ్ళి షార్ట్ ఫాల్ అంతే కదా. మిగతా అంతా ట్రాన్సిట్ లోనో 4 లక్షల టన్నులు షార్ట్ ఫాల్ ఉంది ఇప్పటికి కావాల్సిందండి. 5 లక్షలు ఇంకా లెక్క ప్రకారం 10.48 lakhs. ఓకే, 5 కాబట్టి ఏంటంటే బేసికల్లీ దీనికి ఒకటి ప్రిపరేషన్ లేకపోవడము, రెండవది ఇప్పుడు ఉక్రెయిన్ ఈ కారణాలన్నీ చెప్పడం మూలాన ప్రభుత్వాలు ఉంది. ఎందుకండి ఇవే కారణాలు మీరు చెప్పేట్లయితే ఇంకా మీరు ఎఫెక్టివ్ గవర్నమెంట్ 3 years అయింది కదా వారు మొదలైంది. ఇంకా ఉక్రెయిన్ ప్రాబ్లం ఉంది. రామగుండంలో 2 మిషన్లు ఖరాబ్, 2 ఇంజిన్లు వడెవర్ ప్రిపరేషన్ యూనిట్స్ ఖరాబ్ అయిపోతే మొత్తం రాష్ట్రాల వారీగా యూరియా కొరత వచ్చేస్తుందా? దెర్ ఈస్ ఒక కేర్లెస్ అప్రోచ్ రైతుల పట్ల మనకు ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది. గతంలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేసినాయి, ఇప్పుడు పనిచేసినాయి, ఇవన్నీ మనం చర్చలు కదా పెడితే అల్టిమేట్లీ నష్టపోతుంది రైతులు. ఇవాళ నేను ఇప్పటిదాకా వరంగల్ పోయేస్తున్నాను, గ్రామంలో కూడా అనుకుంటే కూడా సేమ్. ఇప్పటివరకు రైతులు యూరియా అందట్లేదు, లైన్లే కామను, పోలీసులు అక్కడ ఉండడము, ఈ రకరకాల చీత్కారాలు, చీదరింపులు, కొట్లాటలు, పంచాయతీలు అన్ని నడుస్తున్నాయి. ఏదేమైనా కానీ 2 ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి నల్ల మార్కెట్ కూడా చాలా పోయింది అంటున్నారు. దాన్ని కూడా మరి ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోయిందో తెలంగాణలో చూడాలి. దగ్గర 500 రూపాయలు పర్ బ్యాగ్ తీసుకొని అమ్ముతున్నారనే విషయం తెలుస్తా ఉంది. కొంతమంది తెచ్చుకోగలిగే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, లేదని కాదు. వాస్తవంగా నేను మాట్లాడినప్పుడు తెలుస్తున్న విషయం అది. కొంత నల్ల మార్కెట్ కి తరలిపోయింది. ఇంతకుముందు శ్రీధర్ గారు ఇక్కడ అంటే నేను ఇదని కాదు కానీ అంటే మన రైతుల తరపున కాబట్టి నేను కూడా దీని మీద ఒక 3-4 రోజులుగా కొంత డీప్ స్టడీ చేశా. మాది కూడా అగ్రికల్చర్ ఏరియా, మాది పైగా మాది చాలా మీకు బాగా తెలుసు సీడ్ కారిడార్ మాదంతా. విషయం ఏంటంటే బ్లాక్ మార్కెట్ కి ఏం పోలేదు కానీ కొన్ని చోట్ల ఈ ఎరువుల షాపుల వాళ్ళే ఒక 150 పెంచి అమ్ముకుంటున్నారు. అది జరుగుతోంది అంతే తప్ప బ్లాక్ మార్కెట్ కి వెళ్ళినట్టయితే నాకెక్కడ ఐ డిడ్ంట్ నోటీస్ ఎనీవే. జరుగుతా ఉంది. అంటే బ్లాక్ మార్కెట్ అంటే రకరకాలుగా అన్ని రకాలుగా వన్ ప్లేస్ కదా, ఏదో రకంగా బ్లాక్ చేయడము, లేకపోతే అవైలబిలిటీ షార్టేజ్ క్రియేట్ చేసి ఎక్కువ రేట్ కి అమ్ముకోవడము, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ప్లస్ కొంతమంది ఇంతకుముందు శ్రీనారెడ్డి గారు చెప్పినట్లు మీరు ఎక్కువగా స్టాక్ చేసుకోవడం, ముందే అవసరం లేకుండా ఒక 20 బస్తాలు తెచ్చుకున్నారు. అది ముందు జాగ్రత్త చర్యగా ఎవరైనా తెచ్చుకున్నారు కానీ ఏదో మొత్తంగా రబీ కోసం కూడా స్టాక్ చేసుకున్నారు. అదైతే వాస్తవం కాదండి. నేను చాలా క్లియర్, రైతుల దగ్గర ఒక సీజన్ ముందే అంతటా ఎరువులు కొని పెట్టుకునే అంటే వీళ్ళు ఇచ్చే రైతు బంధులు, రైతు భరోసా ఇవన్నీ ఎందుకండి? లేదు, అట్లేం లేదు. నేను రంగారెడ్డి జిల్లాలో చూసిన, మన వికారాబాద్ సైడ్ పోతే 100% షార్టేజ్ ఉంది.
వీ షుడ్ హోల్డ్ బోత్ ది గవర్నమెంట్స్ రెస్పాన్సిబుల్. విషయం ఏంటంటే దాన్ని జెన్యున్ గా ఒప్పుకొని మంత్రుల్లో మిగతా వాళ్ళు బ్యూరోక్రాట్స్ వీళ్ళు కోఆర్డినేట్ చేసేది పోయి ఈ బ్లేమ్ గేమ్ నడుస్తా ఉంది. ఇక్కడ నుంచి పొలిటికల్ అదర్ ఇష్యూస్ కి పోతున్నట్టు రిప్రజెంటేషన్స్ కనబడుతున్నాయి, కానీ యూరియా కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా తక్కువ ఏదైతుందో షార్టేజ్ ఏదైతుందో దాన్ని మీట్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఇంతవరకు యూరియా షార్టేజ్ గురించి అది నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇప్పుడు సమస్య రాక మానదు, అడ్మినిస్ట్రేషన్ లో లోపాలు వస్తాయి, బోల్డ్ గా ఒప్పుకొని ఎస్ మన దగ్గర షార్టేజ్ ఉంది, కేంద్రం నుంచి రాలేదు, మేము ప్రయత్నం చేస్తామని అదేదో ప్రాబ్లం గురించి మాట్లాడితే వాళ్ళకే ఇమ్మీడియట్ గా అది ఆపాదించబడి ఇంకా వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే ఓడిపోతాడు, ఆయన ఎంపీ ఓడిపోతాడు, ఆయన ప్రభుత్వం రాదు అన్నంత గిల్టీ ఫీలింగ్ ఎందుకు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు కాదండి, రైతు ఓడిపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు నాగభూషణ్ గారు చెప్పినప్పుడు కూడా ఏం లేదండి మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాం, మరి మీరంతా బ్రహ్మాండంగా ఉంటే రైతులు పనులు మానుకొని ఏ రైతు అయినా కానీ మనం ఎలక్షన్ ప్రచారానికి పోతున్నా 7 దాటిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చినా ఉండరు, వాళ్ళకి పని ఉంటే కరెక్ట్ పని కాదండి. ఉదయం 7 దాటిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చినా పొలం వెళ్ళిపోతాడు, ఈవినింగ్ కూడా 7 దాటిన తర్వాత ఎవరు పిలిచినా హాయిగా ఇంత మొత్తం తిని పడుకుంటాడు రైతు. రారు అట్లాంటిది మనం ఏదో పనంతా మానుకొని మనం బ్రహ్మాండంగా యూరియా అందరికి ఇచ్చేస్తే కూడా గోడౌన్లు నిండి ఉంటే కూడా అదనపు యూరియా కూడా ఉండుంటే కూడా ఇక పని లేక వాళ్ళు ఏమన్నా తెచ్చిన సంచులు లైన్లలో పెట్టి చెప్పులు లైన్లలో పెట్టి ఆ పోలీసు వాళ్ళు నెడతా ఉంటే పక్క రైతులు నెడతా ఉంటే తిండికి కోపం వస్తుందో నాకు తెలియదు కానీ శ్రీధర్ ఘటన గుర్తొస్తుంది నాకు. అవును ఒకటి నేను చెప్తున్నానంటే కన్పూర్ లో మన ఇన్సల్ట్ నేను చెప్తున్నా అందరు రాజకీయ పార్టీలకు ఎస్పెషల్లీ ప్రభుత్వాలకి ఉన్న అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కేంద్రంలో ఉన్న వాళ్ళు నేనేమంటున్నా అంటే రాజకీయంగా తిట్టాలన్న ఉద్దేశం కాదు, సిగ్గుపడాలి. మన కుటుంబీకులు అయి ఉండొచ్చు, మన శ్రేయోభిలాషులు అయి ఉండొచ్చు, మనకు బంధువులైనటువంటి రైతులు అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న సన్నకారు రైతులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎక్కడ గట్టిగా ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తే మనమే బెదిరించి మనమే ఈ 2-3 చోట్ల వాళ్ళు చూసాం కదా, పోలీసు వాళ్ళు గుంజుకపోతా ఉంటే మిగతా రైతులు ఎగబట్టము గట్టిగా మాట్లాడటము. ఇక్కడ ఇవాళ పుష్పతమాయగూడెం దగ్గర మరిపేట దగ్గర పాపం పొద్దున్నే 4 బయలుదేరిపోతా ఉంటే ఒక రైతు అక్కడ రోడ్డు మీద గుంటలో పడిపోయి దెబ్బ దగ్గర అన్నీ పడిపోయింటే ఎవరు పట్టించుకోలేదు. 5 గంటలకు మళ్ళీ ఆయనను ఎవరో చూసి అన్కాన్షియస్ ఉంటే తీసుకుపోయి హాస్పిటల్ పోతే చేతుల కాళ్ళకి బాగా దెబ్బలు తగిలినాయి. ఇంకో దగ్గర ఎవరో ఒక ఆయన గుండెపోటు వచ్చింది. ఒక దగ్గర ఒక రైతు లేడీ రైతు మహిళా రైతు పడిపోయింది. చాలా బ్రహ్మాండంగా సెక్రటరియట్ లో కూర్చొని ఎమ్మెల్యే ఆఫీసులలో కూర్చొని పెద్ద పెద్ద స్లోగన్లు ఉక్రెయిన్ యూరియా మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఐఎమ్ సారీ 100% సిగ్గుపడాలి, బాధపడాలి, ఏమైనా ప్రయత్నం అదనంగా చేయాలి. అంతేగాని ఇంకా కూడా కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఇట్లా అవుతుందని చెప్పడం అనేది అయితే రైతులను మోసం చేయడం, అవమానించడం. యు ఆర్ యాక్చువల్లీ డెనియింగ్ దర్ ఫండమెంటల్ రైట్. యూరియా కావాలి, పంట వేశారు, వారికి తెలుసు మన రైతు కమిషన్ అదే కదా. ఈ క్షణానికి యూరియా అనేది లేకపోతే, ఎరువులు అనేవి లేకపోతే, కలుపు మందులు లేకపోతే, నార్మల్ ఎలా నాట్లు ఎలా కలుపు మందులు లేకపోతే ఆగుతాయా? నాట్లు వేస్తారా రైతులు? ఏ ఒక్క ఎమ్మెల్యే గారి శాలరీ లాగలేదు, అడ్మినిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి, మంత్రుల సెక్యూరిటీ కాన్వాయ్లు తగ్గలేదు, వాళ్ళ అలవెన్స్ లకు సంబంధించి ఇబ్బందులు రావు. వై ఆర్ వి డెనియింగ్ దేర్ రైట్? శ్రీధర్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ చాలా రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుంటా. శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఇదేదో తెలంగాణ ఏపీ అని మాట్లాడాలా నేను, చాలా రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే దేశంలో ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో రైతులు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో లాఠీ చార్జ్ అయింది, కరెక్ట్. యూపీలో రోడ్ల మీద ఉంటున్నారు జనం. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నారు, నిధులు అడిగగానే నిధులు ఇస్తున్నారు, అడగకుండా కూడా ఇస్తున్నారు. అభివృద్ధి పథకాలు అడిగినట్టు ఇచ్చేస్తున్నారు, అడగకుండా కూడా కొన్ని వస్తున్నాయి అదనంగా. ఎందుకంటే డ్యూ టు చంద్రబాబు నాయుడు గారి లాబింగ్ ఆయనకున్న దీనివల్ల వస్తున్నాయి. అంతవరకు ఏపీ ప్రజలు హ్యాపీ, నో డౌట్. మరి అది ఇందులో ఎందుకు జరగడం లేదు? మీరు అంటున్నారు యూరియా సరిపడినంత ఉందనో లేకపోతే ఇస్తున్నామనో ఏదో చెప్తున్నారు. క్లియర్గా రైతులు రోడ్డు మీద ఉన్నారనేది కళ్ళకు కడుతున్న ఒక ప్రత్యక్ష వాస్తవం, ప్రత్యక్ష నిదర్శనం.
జగన్ రెచ్చగొడుతున్నాడా అంటే ఆకలితో ఉన్నవాడిని బలంగా తినమంటే తినలేడండి, వాంతి అయిపోద్ది. ఆకలితో ఉన్నవాడిని రెచ్చగొడుతున్నాడేమో, అది పక్కన మీద. ఎంతసేపు జగన్ పాట పాడడం వల్ల ఒరిగేదేమి లేదు. రైతు పాట పాడదాం ఇవాళ. రైతు ఎందుకు రోడ్డు మీద ఉంటున్నాడు అనే దానికి మీరేమన్నా ఇన్వెస్టిగేట్ చేశారా? అసలు మీ కమిషన్ వైపు నుంచి కానీ, మీ వ్యవసాయ శాఖ వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, తెలుగు రైతు విభాగం వైపు నుంచి కానీ ఎందుకు సరిపడినంత యూరియా మనం ఇచ్చినా కూడా ఎందుకు రైతులు రోడ్డు మీద ఉన్నారు? ఏది మీరు చెప్పింది కానీ కరెక్ట్ అయి ఉంటే. వెంకటకృష్ణ గారు సార్ మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా కూడా, అంటే ఇన్వెస్టిగేషన్ అనే దాకా అంత పదం కాదు, కానీ పరిశీలన అయితే కొంతవరకు చేశాం మేము. ఇప్పుడు రైతులు ఎక్కడైతే సమస్య వస్తుందని చెప్పేసి, ఆ రైతులు సమస్య ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మా రైతు నాయకత్వం, తెలుగు రైతు నాయకత్వం నాకైతే రెగ్యులర్ గా టచ్ లో ఉండి చెప్తానే ఉన్నారు. దాని ప్రకారం ఆయా జిల్లాల్లో ఏం జరుగుతా ఉంది, ఎందుకని ఈ సమస్య వస్తా ఉంది అనేటువంటి విషయం డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడటం, అక్కడికి ఉన్నటువంటి ఇండెంట్ ఏంటి, అక్కడికి మనం ఇప్పుడు చేసినటువంటి సప్లై ఏంటి అని చూసినప్పుడు ఈ ఎక్కడా కూడా అదే ఇందాక మీరు మళ్ళీ క్రాస్ చేశారు, ఈ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అక్కడ అవసరమైనటువంటి దాన్ని సప్లై చేసేటువంటి దాంట్లో డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఫలానా జిల్లాకి ఇంత ఇండెంట్ ఉంది, దానికోసం మనం ఇంత పంపించామని చెప్పి, ఇక్కడ దీన్ని నివారించడం కోసం, ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో కూడా ఉత్పన్నం కాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీరు చూసే ఉంటారు మీడియా ద్వారా కూడా, ఇప్పుడు యూరియా ఇష్యూ వచ్చింది అని అంటే ఇప్పటికే 3 సార్లు మొత్తం అన్ని రకాల అన్ని స్థాయి అధికారులతో కూడా సమావేశాలు పెట్టడం, ఈసీలు పెట్టడం, ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా వారు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం కూడా వారికి కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినా, లేకుంటే మొత్తం సొసైటీలో మనకు కనపడుతున్నటువంటి అంశాల్లో కూడా యూరియా షార్టేజ్ అనేటువంటిది, ఇప్పుడు మీరు చెప్పిన మధ్యప్రదేశ్ కానివ్వండి, యూపీ కానివ్వండి, లేకపోతే రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, అనేక రకాలైనటువంటి సమస్యలు, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, వీటన్నిటి కారణంగా డాలర్ రేటు పెరగడం తగ్గడం, ఇట్లాంటి 100 కారణాలు ఉన్నప్పటికీ కూడా మేము ఇంకా కూడా మా కమిషన్ నుంచి, అదే విధంగా ప్రభుత్వం నుంచి కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నది కూడా ఇదే. యూరియా యూటిలైజ్ చేసినటువంటిది భవిష్యత్తులో కూడా ఇంతకన్నా తగ్గేదానికోసం లేదు. ఇందా నాగభూషణ గారు ప్రస్తావన చేసినట్టు నానో యూరియాను ప్రమోట్ చేసేటువంటి దాంట్లో, అంటే దానికి సబ్స్టిట్యూట్ గా ప్రమోట్ చేసి దాన్ని ఉపయోగించేటువంటి దానికోసం, అంటే తక్కువ మోతాదులో నానో యూరియా ఏమో కానీ నో యూరియా సంగతి చూడండి ముందు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం, లేదా మీరు చెప్తున్నారని కాదు, ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఈ రోజు నెలకొని ఉన్నటువంటి స్థితి ప్రకారం దీన్ని ఏదైతే ఈ రోజు సమస్యగా తయారవుతా ఉందో, లేకపోతే మాట్లాడుతూ ఉన్నారో, కనపడుతూ ఉందో, దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి ఏంటి అనేటువంటిది కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రైతుకి కష్టం రావటం అంటే అది ఎవరికి వాళ్ళకి తీసుకోవడము అంటే పరిస్థితి ఉన్న ప్రభుత్వం ఇది. సింపుల్ లాజిక్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు చర్య తీసుకోవడము అంటే రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా సఫిషియెంట్ యూరియా ఇవ్వడమే, అంతకు మించిన చర్య తీసుకోవడమే లేదు. ఇంకా అదొకటే. వాళ్ళకి యూరియా ఇంకెక్కువ మాట్లాడితే ఎంత అవసరమో వాళ్ళ అవసరమైనంత వాళ్ళకి ఇళ్లకు చేరిస్తే ఇంకా అసలు అద్భుతమైన ప్రభుత్వం అది. ఎందుకంటే మీరు అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది కాదు. రైతు ఇంటికి యూరియా ఇస్తే, కమిషన్ చైర్మన్ మీరున్నప్పుడు ఇస్తే ఇంకా మీకు ఆ పేరు కూడా. దామోదర్ గారు, సరే శ్రీధర్ రెడ్డి గారు అన్న దాంట్లో నాకు తప్పేం కనపట్లేదు. కొంతవరకు హుందాగా అనడమే కాదు, పార్టీలకు అతీతంగా రైతుకి అవసరమైంది ఇవ్వలేనప్పుడు ఎవరైనా సిగ్గుపడాలి. ప్రభుత్వమైనా సిగ్గుపడాలి, మీడియా అయినా సిగ్గుపడాలి, పార్టీలైనా సిగ్గుపడాలి, మీరు వ్యక్తులైనా సిగ్గుపడాలి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీదనే పోస్ట్ మార్టం జరగాలి. అవును, కానీ పోస్ట్ మార్టం జరిగే స్టేజ్ కూడా దాటిపోయింది. ఇప్పుడు బురద చల్లుకోవడం జరుగుతోంది కదా. అవును, ఎందుకని రేవంత్ రెడ్డి గారు బాగా లాబింగ్ చేస్తారు. లాబింగ్ అంటే నెగిటివ్ యాంగిల్లో కాదు నేను అనేది, రాష్ట్రానికి తనకు అవసరమైన పనులు తెచ్చుకోవడంలో. అందుకే కదా ఆయన బడేమియా చోటేమియా అని బీఆర్ఎస్ వాళ్ళు ఆయన్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అవును, మరి మోదీ గారి దగ్గర బడేమియా చోటేమియా అనే అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు
ఈ రైతుల కోసం నేను యూరియా సాధించుకోలేకపోయారు ఎందుకు? అంటే మీరు సాన్నిహిత్యం అంటే మరి మెసేజ్ డిఫరెంట్ ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా తప్ప మాకేం ఉండాలి కూడా, మాకేం సాన్నిహిత్యం లేదు. ఉండాలి కూడా, ఉండాలి. అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం మా రేవంత్ రెడ్డి గారు ఆయనతో మెయింటైన్ చేస్తున్నాడు, అదొకటే లేదు. అయితే ఇంకో విషయం, ఇప్పుడు చిన్న శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టుగా అంటే కొంతవరకు హుందాతనం మెయింటైన్ చేసి చెప్పినాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు మీడియాలో నమస్తే తెలంగాణ వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో మేజర్ గా యూరియా కొరత కాంగ్రెస్ వల్లనే వచ్చిందని చెప్పేసి ఒక రకమైన ఆపాదించడం అనేది జరుగుతుంది ఒకటి. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆయన నిజంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు, లేదంటే వాళ్ళ పార్టీలో ఎవరు హరీష్ రావు గారు కూడా అన్ని మాట ఆయన ఒకటి ఏమన్నాడంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉన్నది అన్న విషయాన్ని చెప్పగలిగినాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో ఒక్కరు కూడా ఈ మాట బీజేపీ వాళ్ళని అన్న పక్షాన పోలేదు ఇప్పటి వరకు. అంటే బీజేపీ బీఆర్ఎస్ యొక్క వాళ్ళ ద్వంద్వనీతి, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి అక్కడ తేటతెల్లమైంది అనేది ఒక విషయం. ఇక రెండో విషయానికి వస్తే ఏదైతే నేను చెప్పినట్టుగా టెండర్లు వాళ్ళు లేటుగా పిలవడం ఢిల్లీ స్థాయిలో జరిగిన మిస్టేక్ ఒకటైతే, రెండోది ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ ను కూడా మనకు 16% ఉంటుంది మన గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ RFCL లో 16% భాగస్వామ్యం మాత్రమే. సో దానికి సంబంధించిన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అలాంటిది అంటే సగటున ఒక 145 రోజులు సంవత్సరానికి పనిచేయాల్సిన RFSL ఫ్యాక్టరీని 74 రోజులు మాత్రమే వాళ్ళు వర్కౌట్ చేయించినారు. దాంతో పాటుగా నాగార్జున ఫర్టిలైజర్ కంపెనీ అనేది కంప్లీట్ గా మూతపడిపోయింది. సో దీనికి సంబంధించిన ప్రోత్సాహకాలు లేకపోవడము, దీనికి సంబంధించిన ముందు చూపు లేకపోవడం వల్ల ఈ ఫ్యాక్టరీల ప్రొడక్షన్ కూడా తగ్గింది. దాంతో పాటుగా దిగుబడి కూడా తగ్గింది. అంటే ఏదైతే దిగుమతి ఇంపోర్ట్ ఏదైతే చేసుకోవాలనుకున్నారో, ఏ ఇండోనేషియా క్రైసిస్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ క్రైసిస్ కావచ్చు, మీరు అన్నట్టుగా రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కావచ్చు, ఇవన్నిటిని వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతుంది, ఎందుకు ఒప్పుకుంటలేరో నాకు తెలియట్లేదు. వాస్తవం కూడా ప్రజలకు అర్థం కాదా? కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉందా? ఏమన్నా ఇవాళ మేము ఫెయిల్యూర్ చెప్పుకోవడానికి ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మేమైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరనే చెప్పుకోవాలి కదా. మేము అదే నడ్డా గారి దగ్గరికి వెళ్ళినాం, అదే మోదీ గారి దగ్గరికి వెళ్ళినాం, అదే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గరికి వెళ్ళినాము, అడిగినాము, యూరియా కావాలన్నాం. మా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి కాబట్టే ఈ రోజు ఆ 9,80,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో దానిలో అట్లీస్ట్ 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు తీసుకురాగలిగినారు, చేయగలిగినారు. నిజంగా ఇప్పుడు మిత్రుడు మా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 90,000 మెట్రిక్ టన్ను ఎక్కువ ఉన్నదంటే వాస్తవంగా నేను ఇవాళ ఈ వేదికగా చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీ ఫ్యాన్లు ఇక్కడ కూడా ఉన్నారు, మీ కార్యకర్తలు ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ రైతులు పార్టీలు అంటే ఇప్పుడు వరకు అంత ఎఫెక్టివ్ గా లేవు, ఎఫెక్టివ్ గా లేవు, ఉన్నాయి కానీ ఎఫెక్టివ్ గా లేవు. సో మరి మీరు ఇక్కడ రైతులకు ఎందుకు మీ మీద ప్రేమ లేదా, లేదంటే మాకు కార్యకర్తల మీద మీకు గౌరవం లేదా, మీరు ఎందుకు ఇక్కడ పంపించారు? ఈ వేదిక చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న మీ కార్యకర్తలు కూడా కాపాడుకోండి, మీకు ఆ 90,000 మెట్రిక్ టన్నులు ఒక 50,000 మెట్రిక్ టన్నులు మీరు తెలంగాణ కూడా మీరే పంపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతొకటే కాదు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, వీళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి బాధ్యత లేదా? ఏపీ ప్రభుత్వం దగ్గర 90,000 స్టాక్ ఉన్నదంటే వీళ్ళకి ఎలాంటి సిగ్గు అనిపించట్లేదా? వాళ్ళ దగ్గర 90,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఉన్నది, మరి తెలంగాణలో ఎందుకు తక్కువ ఉన్నదని చెప్పేసి షార్ట్ ఫాల్ ఎందుకు ఉన్నది? మరి అంటే బీజేపీకి అంటే రైతులు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఓటు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంటేనే బీజేపీ అక్కడ స్టాక్ పెడుతుంది, ఇక్కడ తెలంగాణలో మాత్రం స్టాక్ పెట్టదా? అంటే ఇక్కడ బీజేపీ కార్యకర్తలు లేరు, బీజేపీ రైతులు లేరు, అసలు మరి బీజేపీ పార్టీ ఎందుకు, మీరు మంత్రులు ఎందుకు, మీరు ఎంపీలు ఎందుకు, 8 మందిని ఎందుకు గెలిపించినట్టు, 8 మంది ఎందుకు మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టు? అంటే నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ రోజు రైతు పక్షాన నేను మాట్లాడుతున్నా సరే, గవర్నమెంట్ లని పక్క పెట్టండి, మేము ఎవరి మీద ఆధారపడాలి? మేము ఢిల్లీ మీద ఆధారపడాలి. ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం ఉన్నది? మీ ప్రభుత్వం ఉన్నది. మీ పక్క రాష్ట్రం ఆయన చెప్తున్నాడు 90,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని, మనకి ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు? బీజేపీ నాయకులు అందరూ పోయేసి ఎంతసేపు మా మీద రాలేయడం తప్ప, మరి అక్కడ ఢిల్లీ పోయి దర్రా చేసో ఢిల్లీలో కూర్చోనో మరి తీసుకొని రావచ్చు కదా, ఇప్పటివరకు ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఎవరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇక్కడ? మేము బాజాబ్తా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ని టన్నులు వచ్చినాయో సేమ్ టన్నేజ్ ఇక్కడ రిసీవ్ అయింది. వాళ్ళకి 6.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, మాకు 6 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకో 51,000 మెట్రిక్ టన్నుల ర్యాక్స్ రావాల్సి వచ్చినాయి, అది నెక్స్ట్ వీక్ లో వస్తున్నాయి. అంటే మేము ఈక్వల్ గా కూటమి ప్రభుత్వానికి సమానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని మెడల్ వంచో లేదంటే బతిలాడో బామాడో ఏదో తీసుకొచ్చి 6 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మేము ఇవ్వగలిగినాం. ఎంటనే మధ్యప్రదేశ్ లో లాఠీ చార్జ్ జరుగుతుంది, మహారాష్ట్రలో లాఠీ చార్జ్ జరుగుతుంది, యూపీలో లాఠీ చార్జ్ జరుగుతుంది, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రామచంద్రరావు గారు మాట్లాడతారు, బీజేపీ అధ్యక్షుడు. మరి ఆయనకు పేరు రావాలని మాట్లాడుతున్నాడా, పతారు రావాలని మాట్లాడుతున్నాడా, అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? మరి ఆయన గారు ఇప్పుడు కేంద్ర మోడీ గారిది పెద్ద స్లోగన్ అంటే మేక్ ఇన్ ఇండియా కదా. ఇప్పుడు ఇండోనేషియాలో ప్రాబ్లం వచ్చినా మన రైతులు రోడ్డు ఎక్కాల్సిందే, యుక్రెయిన్ రష్యా యుద్ధం చేసినా మన రైతులు రోడ్డు ఎక్కాల్సిందే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేసినా మన రైతులు రోడ్డు ఎక్కాల్సిందే. 12 ఏళ్ళు అయింది ఇప్పటికి, సరిపడినంత యూరియాని ప్రొడ్యూస్ చేసుకోలేని పరిస్థితికి వచ్చాము. రేపేమో నేపాల్ గురించి చెప్తారేమో అనుకోండి.
అది కాదు స్లోగన్ మాట చెప్పారు కాన్స్ట్రక్టివ్ గా మాట్లాడదాం. ఆ స్లోగన్ మేక్ ఇన్ ఇండియాతో చాలా చేశారు. 2014 కాదు మేక్ ఇన్ ఇండియాతో ఒక్క మాట మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. మేక్ ఇన్ ఇండియాతో చాలా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, చాలా డెవలప్మెంట్ జరిగింది. వద్దు మళ్ళీ మీరు కాస్ అవ్వకండి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ రైతుల కోసమైన సరిపడినంత యూరియాని మనం ప్రొడ్యూస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అది గమనించండి. ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాల్లో రైతులు రోడ్డు మీద రోడ్డు ఎక్కుతున్నారు. 2 minutes ఇస్తాను, 3 minutes. ఏంటంటే ఇవాళ మన భారతదేశానికి ప్రతి సంవత్సరం 350 లక్షల టన్నులు భారతదేశానికి అవసరం సార్. ఆల్రెడీ 200 లక్షల టన్నులు మనకి వాళ్ళ రెడీగా ఉండి డిస్ట్రిబ్యూట్ జరిగింది. వినమ్మా, నేను అదే చెప్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనకు 3 కంట్రీస్ మెయిన్ సార్. 1 అమెరికా, 2 చైనా, రష్యా. ఈ 3 కంట్రీస్ నుంచి మనకు యూరియా రావాలి. మన దగ్గర 4 ప్లాంట్లు మూతబడితే కాంగ్రెస్ టైంలో మరి వీళ్ళు అధికారం రామగుండం మరి ఇప్పుడే మరి బీజేపీ టైంలో ఓపెన్ చేసింది. అది దయచేసి మోదేపించారండి. మీరు ఓపెన్ చేస్తే 2004 నుంచి 14 వరకు లాఠీ చార్జీలు కాల్పులు ఎందుకు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. సార్ ఆ మాటకు వస్తే రామగుండం ఎరువులు పెట్టిందే మేము పెట్టింది మీరే. వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళ తర్వాత ఓపెన్ చేశారు. అది మర్చిపోకండి. అది ఓపెన్ చేయడం 10 ఏళ్ళు పెట్టింది మీకు. రైట్, ఎనీ ఇష్యూ అది కాదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే రైతులకి మనం సజెషన్ ఏంటంటే అగ్రికల్చర్ ద్వారా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే యూరియాని వేస్తేనే దాని బలం ఉంటుంది. ఇవాళ నానో యూరియా లిక్విడ్ రైతులకు సార్ మీకు అది అసలు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సార్ రైతులకి ఏం చేశారని. రైతులకి ఏం చేశారంటే ఇవాళ పవర్ బ్రహ్మాండంగా ఇవాళ మీరు తప్పని వస్తున్నా సార్. మీకు ట్రాక్టర్లు ఇచ్చారు. ట్రాక్టర్ ఎందుకు? దున్నుకోవడానికి. దున్నుకునేది ఎందుకు? నేనదే చెప్తున్నా. నానో యూరియా స్ప్రే చేయొచ్చు డ్రోన్ ద్వారా. అది 250 కిలోలు 500 ml ఈక్వల్ సార్. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మేము అది మొదలు పెట్టాం. ఇప్పుడు మీరు వరి పైరుకైనా సరే వరి పైరుకి స్ప్రే చేయొచ్చు డ్రోన్ కి. మీరు ఒక బస్తా మోసుకెళ్లాలంటే 500 రూపాయలు కూల్ అయింది. మళ్ళీ చల్లినందుకు 500 రూపాయలు అయింది. ఇది ఒక 2 లీటర్ల లిక్విడ్ పాటు తీసుకెళ్తే సరిపోద్ది. లిక్విడ్ ఇప్పుడు అదే చెప్తారు. అదే చెప్తాను ఈ వారంలో. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలో చెబితే రైతులు ఒప్పుకుంటారు అనుకుంటున్నారా? రైతులకి అది కాదు. ఎవరన్నా వెళ్ళి ఒకవేళ ఊళ్ళల్లో మీటింగ్లు పెట్టి ఇది చెబుతామంటే ఉరికిచ్చి కొడతారు సార్. మీకు ఒక రైతులు అంత తొందరగా డ్రిప్ పెట్టమంటే డ్రిప్ నీళ్ళు ఎడతాల్తేనే వాళ్ళు ఇవాళ టైం పట్టింది కదా దానికి. అదే ఇంకోటి 20,000-30 ఏళ్ళు అయింది. శ్రీ వరి ఐటమ్ మొదలు పెట్టి ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి 30 ఏళ్ళు దాదాపు. ఇప్పుడు అలవాటు పడుతుంది మొత్తం దానికి అంతే. ఇప్పుడు శ్రీ వరి పంట అది నీళ్ళు లేకుండా పండిస్తున్నారు ఇవాళ. ఒకప్పుడు అదే నీటితో నీళ్ళు లేకుండా పండదు. అంటే నీళ్ళు అంటే నేను డ్రై చేయాలి సార్. డ్రై స్పెల్ చేస్తేనే ఎక్కువ కలుపు లేకుండా ఎక్కువ చేస్తారు. నేను అనేది ఏంటంటే సార్ ఇవాళ ఒక యూరియాతో పాటు మనం రెండోది ఆల్టర్నేటివ్ DAP 28-28 సమృద్ధిగా వాళ్ళ స్టాక్ ఎక్కడ లేకుండా. నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టాలి. అన్నం పెట్టమంటే ఆకలి లేకుండా టాబ్లెట్ ఉంది. నేను టాబ్లెట్ బిర్యానీ చెప్తాను. నేను బిర్యానీ పెడతానని చెప్తున్నాం. బిర్యానీలో యూరియా ఒక మాట నన్ను కంప్లీట్ చేయండి సార్. నన్ను చెప్పలేదు. ఇప్పుడు రైతులకి ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసామంటే సోలార్ అందరికి ఇచ్చాను సార్. బోర్లకి మీరు సబ్సిడీ ఉందా? 6,000 రూపాయలు మేము డబ్బులు వచ్చి ఉమ్మడి డబుల్ ఇంజిన్ సర్కార్ 20,000 డబ్బులు ఇస్తున్నాం. అక్కడ
మీరు అసలు మేము ఇచ్చేది మీరు ఆయన అనేది అదే డబ్బులు ఇచ్చి ముందు దగ్గర ఇస్తున్నారు మరి ఇక్కడ సింగిల్ ఇంజిన్ అని తోసేస్తున్నారా అని కదా ఆయన అనేది. వాళ్ళకి ఆర్గనైజేషన్ చేతకాలి అంతే. ఓహో, అదే ఒకటి ఇప్పుడు మీరు 2014 నుంచి 19 వరకు ఎప్పుడు ఆయన వచ్చింది పెట్టుకోండి ప్రతినిధిగా ఢిల్లీలో అది no, no, I want to- రైట్. ఎనీవే శ్రీధర్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. ఇక్కడ ఇద్దరి నట్లు కొడుతున్నారు. సరే కేంద్రం నుంచి నేను రాలేదు, నట్లు కొడతలేదు సార్. కేంద్రం నుంచి రాలేదు కాబట్టి ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటో కొద్దిగా కనబడుతున్నా కూడా వీళ్ళు సరైన లాబింగ్ చేసుకునేది అనేది కూడా అర్థం కనబడుతోంది. 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు 8 మంది రాజ్యసభ ఎంతమంది మీకు? ఒక్కరు 9 మంది, ఇద్దరున్నారు. 10 మంది కలిసి ఎంత హంగామా చేయొచ్చు యూరియా కోసం అదేం కనపట్ల బృందగానాలు చెప్తున్నారు. ఎనీవే శ్రీధర్ గారు కంక్లూజివ్ రిమార్క్స్ చెప్పండి ప్లీజ్. ఒకటే అండి, బేసికల్లీ ఇప్పటి వరకు మాట్లాడితే కూడా అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి మా నాగభూషణం గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏదో వేగ్గా కారణాలు చెప్తున్నారు కానీ ఇది ప్రైమరీ రీజన్ ఫర్ నాట్ గెటింగ్ యూరియా, దాన్ని ఫిక్స్ చేస్తాం అని చెప్పట్లే. బీటింగ్ అరౌండ్ ద బుష్ ఒకటి. రెండవది నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు అనుకోండి, అందరం తరపున ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇవన్నీ కాదు, ఎప్పటిలోగా ఈ లైన్లలో లేకుండా రైతులకు అవసరమైనంత మేరకు యూరియా సప్లై చేయగలుగుతారు. అది కనీసం మాట్లాడడానికి ముందు ఎక్కడ కూడా ఓ జిల్లాలో ప్రాపర్ గా ఓ మంత్రి గారు లేకపోతే పలానా దగ్గర పలానా ఎమ్మెల్యే గారు వాళ్ళని రైతులకు మాట్లాడి వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఇచ్చే ప్రయత్నం మాత్రం జరగట్లేదు. అది జరగాలి. వాళ్ళ మీద ఈ బ్లేమ్ గేమ్ వదిలేయండి. ఇప్పుడు కేంద్రం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనేది ఒక వాదన అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ముందే అవసరమైన వేరే కొంత స్టాక్ తీసుకొచ్చుకోవడమో బఫర్ పెట్టుకోవడమో ఆ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, సప్లైలో సెంట్రల్ గవర్నమెంట్ అన్ఫార్చునేట్లీ మీరు అన్న యాంగిల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 2 or 3 అన్ని రాష్ట్రాలు ఆ విషయంలో మరి ఫెయిల్ అయ్యాయి అనుకోవాలి తెలియదు కానీ అన్ని చోట్ల ఫెయిల్ అయినాయి. తెలంగాణలో ఇంకోటి ఏంటంటే వెంకటకృష్ణ గారు, మన దగ్గర యావరేజ్ యూరియా కన్సంప్షన్ ఈజ్ హైయర్ దాన్ అదర్ స్టేట్, హైయర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో yeah. చాలా తేడా 30% ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉండే క్యాజువల్ అప్రోచ్ అనేది వీళ్ళని దెబ్బతీసింది. ఇప్పటికైనా దయచేసి రైతుల మీద పోలీసుల ద్వారానో మరొకల ద్వారా దౌర్జన్యానికి దిగకుండా వాళ్ళని అదిలించకుండా కాస్త మానవ దృక్పథంతో హ్యాండిల్ చేసి వీలైనంతగా అదనంగా సమీకరించుకోవడం అనేది చేయాలి. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అందుకే చెప్పాము మేము 8+8 కాంగ్రెస్ మళ్ళీ పొలిటికల్ వద్దులే కానీ మంచి సూచనలు ఎనీవే రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారనే మీ డిబేట్ అంశాన్ని మేము ఒప్పుకోము. అది అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లోనూ మీరు అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆ మాట కూడా నేనే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లే ఉంది కదా. మీరు మోదీ గారు ఫెయిల్ అయ్యారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారే ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇంకో మాట కూడా మేక్ ఇన్ ఇండియా దేశంలో ఈ ట్యాగ్ లైన్ లో ఫెయిల్ అయ్యారనేది మీరు ఒప్పుకోలేకపోతున్నారు. దామోదర్ గారు, నాగభూషణ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది